నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. నేను సోనియా. మన తెలంగాణ నేలపై ఎన్నో అద్భుతాలు, మరెన్నో రహస్యాలు దాగి ఉన్నాయి. కొన్నిటికి పురాణాల రంగు పులిమితే, మరికొన్నింటికి ప్రకృతి స్వయంగా ప్రాణం పోసింది. అలాంటి ఓ వింతైన అపురూపమైన ప్రదేశం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. నల్లగొండ జిల్లాలో మన నేషనల్ హైవే పక్కనే ఉన్న ఒక గుట్ట. అక్కడున్న రాళ్ళు, అక్షరాల సంగీతం పాడుతాయట. మీరు విన్నది నిజం. కేవలం రాళ్లను కొడితే అద్భుతమైన రాగాలు పలికించే ఆ వింతైన నగారా బండ గురించి, దాని వెనుకున్న ఆసక్తికరమైన చరిత్ర గురించి, అలాగే దానిని కాపాడుకోవాల్సిన అవసరం గురించి ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం. తెలంగాణలోని నల్గొండ జిల్లా కట్టంగూరు మండలం ఐటి పాముల గ్రామం. ఇక్కడో అద్భుతం దాగి ఉంది. జాతీయ రహదారి 65కు అతి దగ్గరలో ఉన్న ఏనుగుట్ట అసలు సిసలు సంగీతాల కొండ. ఈ గుట్టపై ఎన్నో పెద్ద పెద్ద బండరాళ్లున్నాయి. ఇవి మామూలు రాళ్లు కావు. వీటిని ఇంకో రాయితో కొడితే చాలు కంచుగంట మోగినట్లుగా టంగమని శబ్దం వినిపిస్తుంది. అంతేనా? ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఒక్కో రాతిని ఒక్కో చోట కొడితే ఒక్కో రకమైన అద్భుతమైన ధ్వని వస్తుందట. ఇక ఈ రాళ్ల అసలైన ప్రత్యేకత ఎప్పుడు బయటపడుతుందంటే, వడగండ్ల వాన పడ్డ సమయంలో. అప్పుడు ఈ రాగాల కొండ పరిసరాలన్నీ వింతైన ధ్వని తరంగాలతో నిండిపోయి చెవులకు పండగ చేస్తాయి. ఒక్కో చోట ఒక్కో రకమైన ధ్వని తరంగాలు మనసును పులకరింపజేస్తాయని, ఏదో తెలియని లోకంలోకి తీసుకెళ్తాయని స్థానికులు చెప్తున్నారు. ఈ రాళ్లను ఒకదానికొకటి రాపిడి చేస్తే చెవులకు వినసొంపైన ధ్వని తరంగాలు సవ్వడి చేస్తాయి. ఒక రాయి గుడిలో గంట కొట్టినట్లుగా టంగ్ టంగ్ మని ప్రతిధ్వనిస్తే, మరో రాయి ఇనుపరాడ్డుతో గంట కొట్టినట్లుగా విచిత్రమైన ధ్వని సృష్టిస్తుంది. ఈ రాళ్ల గొప్పదనం తెలిసిన చుట్టుపక్కల గ్రామాల ప్రజలు, పర్యాటకులు ఎందరో కేవలం ఈ అద్భుతమైన అనుభూతిని పొందడానికి ఇక్కడికి వస్తూ ఉంటారు. అందుకే స్థానికులు ఈ గుట్టను ప్రేమగా నగారా బండ అని పిలుచుకుంటారు. ఈ నగారా బండ వెనుక ఓ ఆసక్తికరమైన చరిత్ర కూడా ఉంది. మన పూర్వీకులు ఇలాంటి వింతైన నాదాన్ని పలికించే రాళ్లని గుళ్ళు, గోపురాలు కట్టడానికి ఉపయోగించేవారట. ఇక నిజాం కాలంలో జరిగిన ప్రసిద్ధ సాయుధ రైతాంగ పోరాట సమయంలో రజాకార్లు గ్రామాలపై దండయాత్రకు వచ్చినప్పుడు ఈ ఏనెగట్టుపై మనుషులు కాపలా ఉండేవారట. శత్రువుల కదలికలను గమనించగానే ఈ బండరాయి వద్ద రాళ్లతో బలంగా కొట్టి ఆ సప్త స్వరాలతో ప్రజలను అప్రమత్తం చేసేవారట. శత్రువులు వస్తున్నారో జాగ్రత్త అని అలర్ట్ చేసేవారంట. ఈ విషయాలన్నీ పూర్వీకులు తమకు చెప్పేవారని ఐటి పాముల గ్రామస్తులు చెప్తున్నారు. అందుకే ఈ గుట్టకు నగారా బండ అనే పేరు వచ్చిందని వారు వివరించారు. ప్రస్తుతం కేవలం ఐటి పాముల గ్రామస్తులే కాదు, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కూడా సెలవుల సమయంలో ఇక్కడికొచ్చి ఈ అద్భుతమైన రాళ్లను మోగిస్తూ వాటి నుండి వెలువడే నాదస్వరాలను వింటూ ఆనందాన్ని పొందుతున్నారు. ఇది కేవలం వినోదం మాత్రమే కాదు, మన చరిత్రకు, ప్రకృతి అద్భుతానికి ఒక నిదర్శనం. అరుదుగా ఉండే ఇలాంటి మ్యూజిక్ రాక్స్ ను కాపాడాలని స్థానికులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుని ఈ వింతైన నగారా బండను అభివృద్ధి చేసి పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలని, దీని చారిత్రక ప్రాధాన్యతను ప్రపంచానికి చాటి చెప్పాలని స్థానికులు బలంగా కోరుతున్నారు.